ఇప్పుడు ఈ సాంగ్ అయితే చాలా ట్రెండింగ్లో అయితే ఉంది. మీకు ఐడియా ఉండొచ్చు, దేవరా మూవీ నుంచి సాంగ్ ఇది. బాయ్స్ గర్ల్స్ ఇద్దరికి సెట్ అవుతుంది. చూడండి ఒకసారి, నచ్చితే లైక్ చేయండి ఓకేనా. ఫస్ట్ అయితే ఒకసారి డెమో చూడండి. మీరు వీడియో అయితే చూశారు కదా, మీరు ఒకసారి ఈ వీడియోని లాస్ట్లోకి అయితే చూడండి. చాలా సింపుల్ ఉంటుంది, సింపుల్గా చెప్పేస్తాను, ఎక్కువ టైం పట్టకుండా. ఫస్ట్ అయితే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు ఫుల్ ప్రాజెక్ట్ అని ఉంటుంది, దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ చేసుకోండి. మీరు ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ పెద్ద ప్రాసెస్ ఏమి ఉండదు. కొన్ని ఫొటోస్ అయితే మీరు రీప్లేస్ పెట్టుకోవాలి, కొన్ని ఫొటోస్ యాడ్ చేసుకోవాలి. మీకు చెప్తాను, దాన్ని ఫాలో చేసుకోండి. మీరు ఇక్కడ మీకు త్రీ ఫొటోస్ది, త్రీ లేయర్ది కొన్ని ఉంటుంది. ఇక్కడ మీరు రీప్లేస్ పెట్టుకోవాలి. ఇక్కడ ఫస్ట్ నుంచి రీప్లేస్ పెట్టుకోండి. మీరు ఇక్కడ మీకు 3 ఫొటోస్ అయితే ఉన్నాయి కదా, వీటిలో ఒకటే ఫోటో యాడ్ చేసుకోవాలి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసి ఇక్కడ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ ఇక్కడ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఫోటో సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే ఫోటో చేంజ్ అయిపోతుంది ఓకేనా. ఫస్ట్ ఏమో ఈ ఫోటో ఉండే ఇప్పుడు యాడ్ చేసిన ఫోటో ఇది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ కింద లేయర్ని కూడా సెలెక్ట్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసుకోండి ఓకేనా. అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. మళ్ళీ కింద లేయర్ని కూడా సెలెక్ట్ చేసి మళ్ళీ కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి మళ్ళీ స్టార్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మళ్ళీ అదే ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకోండి. ట్యాప్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా. చూసుకోండి, ఇక్కడ ఇలాగైతే వస్తుంది ఓకేనా. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఇక్కడ ఈ లేయర్లో కూడా ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. ఇలా వేరే ఫోటో సెలెక్ట్ చేసి పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకుంటే చేంజ్ అయిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ 3 లేయర్లో కూడా ఒకటే ఫోటో యాడ్ చేసుకోండి. ఇక్కడ కూడా 3 లేయర్ ఉంటుంది, వీటిలో కూడా సేమ్ ప్రాసెస్ ఇలాగే యాడ్ చేసుకోండి. మళ్ళీ ఇక్కడ 2 లేయర్ అయితే ఉంటుంది, దీంట్లో కూడా యాడ్ చేసుకున్న తర్వాత మీకు లాస్ట్లో ఒక ఎఫెక్ట్ అయితే ఉంటుంది ఓకేనా. ఈ ఎఫెక్ట్ని అయితే మీరు పైనుంచి కాపీ లేయర్ చేసుకోండి. ఇక్కడ పైన ప్లస్ ఐకాన్ అయితే ఉంది కదా, దాంట్లోకి వెళ్ళి ఇక్కడ మీకు కాపీ లేయర్ అని ఉంటుంది, దాన్ని చేసుకొని ఇప్పుడు ఫోటోని డిలీట్ చేసేసేయండి. మీరు డిలీట్ చేసేసిన తర్వాత ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఫోటోస్ యాడ్ చేసుకోండి. లాస్ట్లోకి ఇలా కింద ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకొని మీడియాలోకి వెళ్ళి ఇలా ఫోటో యాడ్ చేసుకోండి. ఫోటో యాడ్ చేసి ఫోటోని జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ ఉంటే కట్ చేసుకోండి. మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. మళ్ళీ దీన్ని కూడా 2 ఫింగర్ తోటి జూమ్ చేసుకోండి. జూమ్ చేసి మళ్ళీ ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. దీన్ని కూడా జూమ్ చేసి ఎక్స్ట్రా పార్ట్ కట్ చేసి మళ్ళీ వేరే ఫోటో యాడ్ చేయండి. లాస్ట్ ఇలాగే యాడ్ చేసుకోండి. మీరు లాస్ట్లో ఒక ఫోటో ఉంటుంది, దీన్ని కూడా యాడ్ చేసుకుంటాను నేను. యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాపీ చేసాం కదా, ఎఫెక్ట్ అయితే పే చేసుకోవాలి. ఇక్కడ ఫోటో మీద ట్యాప్ చేసి మళ్ళీ పైన ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాత కింద మీకు పేస్టల్ పక్కన ఒక చిన్న యారో ఉంటుంది. ఇక్కడ ఆ యారో మీద క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు కలర్ ఫిల్ ఉంటుంది. మళ్ళీ ఇక్కడ కింద టైమింగ్ అయితే ఉంటుంది, టైమింగ్ కూడా ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ పేస్ట్ అయితే చేసుకుంటాం ఓకేనా. పేస్ట్ చేసుకుంటే సరిగ్గా వస్తుంది. ఒకవేళ రాకపోతే మీ 2 ఫింగర్ తోటి ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోండి మీరు ఓకేనా. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్ వేరే ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ ఇప్పుడు కింద పేస్టల్ అయితే ఉంటుంది, పేస్టల్ చేసుకోండి ఓకేనా. పేస్టల్ చేసుకుంటే సరిపోతుంది. మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఫోటో మీద ట్యాప్ చేసి పైన ప్లస్ ఐకాన్ మళ్ళీ పేస్టైల్, మళ్ళీ ఇలాగే లాస్ట్లోకి అయితే ఇదే ఎఫెక్ట్ అయితే పేస్ట్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇంతే ఉంటుంది వీడియో అయితే. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి. సపోర్ట్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడైతే వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.